గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం తత్సత్. మీరు ప్రతి ఉపన్యాసం మొదట్లో గురు శ్లోకాన్ని చెప్తూ ఉంటాం మేము. అంటే మీరు విన్నప్పుడల్లా ఇదే గురు శ్లోకం వింటూ ఉంటారు. నాకు వచ్చేది ఒక్క శ్లోకమే, వేరే శ్లోకము ఏది రాదు. మీరు చాలా శ్లోకాలు నేర్చుకుంటారు, కానీ మీకంటే మేము వెనకబడి ఉన్నాం కాబట్టి శ్లోకాల్లో మాత్రం ఒకటి కూడా రాదు. అట్లే భగవద్గీత శ్లోకాలు అసలు రావు. నాకంటే భగవద్గీత బాగా చదివే వాళ్ళు ఉంటారు, కానీ ఆ శ్లోకాలు కూడా మాకు రావు. మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఎప్పుడు నేర్చుకోలేదు. ఇంకేమి అంటే ఆ నేర్చుకోవాల్సిన అవసరం ఎందుకు లేదు అంటే, అది మనకు జ్ఞాపకం పెట్టుకొని దాన్నే చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మీరు పెట్టుకోవచ్చు, మీరు నేర్చుకోవచ్చు. మేము ముందుకు పోతూ ఉండాలి అన్నమాట. ముందుకంటే కొత్త కొత్త విషయాలు అన్వేషిస్తూ మీకు తెలియజేస్తూ పోతుండాలి. కాబట్టి మేము ఆ శ్లోకాల మీద ధ్యాస కానీ దాన్ని చదువుకోవడం కానీ నేర్చుకోవడం కానీ ఏమి ఉండదన్నమాట. మేము పుస్తకం రాసినప్పుడు మాత్రమే ఆ విషయం మాకు తెలుస్తుంది, కానీ తర్వాత అది మీరు చదువుకొని మీరు జ్ఞాపకం పెట్టుకుంటారు. ఈ పుస్తకంలో పలానా విషయాలు ఉన్నాయి, ఆ పుస్తకంలో పలానా విషయాలు చెప్తుంటారు, కానీ అవి ఉన్నాయో లేవో నాకు తెలియదు. అసలు మీరు చెప్తుంటే ఉన్నాయా అనుకుంటుంటాం మేము. ఎందుకంటే మాకు దాంట్లో ఉండే విషయాలు కూడా జ్ఞాపకం ఉండవు. మేము కొత్త విషయాలనే చూస్తూ పోతుంటాం అన్నమాట. సరే, ఇంతవరకు మేము ప్రతి నెల మీకు కొత్త విషయాన్ని అందిస్తూ పోయినాము. ఇంకా ఇట్లా ప్రతి నెల కొత్త విషయాలు అందిస్తూ పోతూ ఉండాలంటే కొత్త విషయాలు ఎక్కడి నుంచి వస్తాయి మనకు? కష్టం అన్నమాట. కాబట్టి మేము సాధ్యమైనంత వరకు కొత్త విషయాలు అందించడానికి ప్రయత్నం చేస్తాము. అవి అందించలేనప్పుడు మీరు పాత విషయాలనే తిరిగి చదువుకోవాల్సి వస్తుంది అన్నమాట. అంటే మీరు ఆల్రెడీ చదువుకొని జ్ఞాపకం పెట్టుకుంటుంటారు. పోయిన నెల ఒక పుస్తకం రిలీజ్ చేశాం, సత్యాన్వేషి అని. బహుశా అందరూ దాన్ని చదివే ఉంటారనుకుంటాను. దాంట్లో మీకు అన్ని కొత్త విషయాలే అందించుంటాం. అంటే ఇప్పుడు మేము 40 పుస్తకాలు ఇప్పటికి రాసినా కానీ ఆ 40 పుస్తకాల్లో లేని విషయాన్ని మళ్ళీ దీంట్లో కొత్తగా అందించుంటాం. ఇప్పుడు ఈ నెల పునర్జన్మ రహస్యం అనే ఒక పుస్తకం విడుదల చేశాం. మీరు తీసుకున్నారో లేదో మళ్ళీ, కానీ ఈ పుస్తకం పునర్జన్మ రహస్యం అనేది ఈ పుస్తకం ఉంది, రిలీజ్ అయ్యింది. ఈరోజు షాప్లో ఇస్తున్నారు. దీంట్లో కూడా జననమరణ సిద్ధాంతం చెప్పినప్పుడు మరణ రహస్యాన్ని గురించి చాలా చెప్పామన్నమాట. అంటే మరణం ఎట్లుంటుంది, ఏం కథ, సిద్ధాంతపరంగా చెప్పాం. శాస్త్రబద్ధంగా ఇట్లే ఉంటుంది, ఇంకా దీంట్లో ఏమి మార్పు ఉండదు, ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఇంత తప్ప ఏం లేదని చెప్పాం. తర్వాత దాన్ని ఇంకా విశ్లేషించి ఇంకా మీకు దగ్గరగా మరణ రహస్యాన్ని చెప్పాం ఓ పుస్తకంలో. ఇప్పుడు పునర్జన్మలు లేవు, మనిషి ఒకతురు పుడుతున్నాడు, ఒకతురు చస్తున్నాడు అనే వాదన చాలా మతాల్లో ఉంది, హిందూ మతంలో తప్ప. కానీ పునర్జన్మ ఉన్నాయి అని నిరూపణ చూపించే నిమిత్తము మళ్ళా పునర్జన్మ రహస్యమని ఈ పుస్తకం రాయడం జరిగింది. ఈ పుస్తకం చదివితే అందులో మీకు ఇంతవరకు చెప్పని కొత్త విషయాలన్నీ తెలియబడతాయి. అంతేకాకుండా శరీరంలో మీరు అంటే జీవాత్మ అనేటువంటి మీరు కాకుండా మీకు తెలియకుండా అందరిలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు అని చెప్పాము. ప్రతి వ్యక్తిలోనూ ఇంకొక వ్యక్తి అంటే అది కనిపించని వ్యక్తి. ఆ వ్యక్తిని ఆత్మ అంటున్నాం, నిన్నేమంటున్నాము? జీవాత్మ అంటున్నాం. కానీ ఈ ఆత్మ జీవాత్మల విషయం మనిషి పూర్తి మర్చిపోయి తన అడ్రస్ ఒకటి పెట్టుకున్నాడు. నేను ఫలానా పేరు కలిగే వ్యక్తిని, నేను ఫలానా ఊరిలో ఉన్నాను, ఆ ఫలానా ఊరు ఫలానా జిల్లాలో ఉంది, ఆ ఫలానా జిల్లా ఫలానా రాష్ట్రంలో ఉంది, ఆ రాష్ట్రం ఫలానా దేశంలో ఉంది
అని ఇంత అడ్రస్ పెట్టుకున్నాడు. అట్లా ఒక మనిషి తను జీవాత్మ అయినప్పటికైనా కానీ తను జీవాత్మను అని మర్చిపోయి తను ఒక పేరు కలిగిన వ్యక్తిని అనుకుని ఆ పేరు అతను ఎక్కడున్నాడు అంటే ఆ పేరు కలిగే వ్యక్తి శరీరంతో సహా పోల్చుకుంటూ అతను ఒక ఊరిలో ఉన్నాడని, ఆ ఊరు ఒక జిల్లాలో ఉందని, ఆ జిల్లా ఒక రాష్ట్రంలో ఉందని, ఈ విధంగా ఒక అడ్రస్ కలిగి ఉన్నాడనమాట. మేము ఒకరు చిన్న వాక్యం రాసాం, నీ అడ్రస్ నీకు తెలుసునా అంటే, నీ అడ్రస్ నీకు తెలుసునా అంటే అందరికీ తెలుసు, ఎందుకు తెలుసు, ఈ ప్రశ్న ఏమిటిది అని అనుకుంటారు. కానీ ఇక్కడ స్థూలము సూక్ష్మము రెండు భాగాలు ఉంటాయి. ఆధ్యాత్మికం అంతా సూక్ష్మంతో ఆధారపడి ఉంటుంది, స్థూలంతో ఆధారపడి ఉండదు. నువ్వెవరు అని అడిగితే నేను ఫలానా వ్యక్తిని అని నీ పేరు చెప్పినావు అనుకోండి, ఫలానా వ్యక్తిని నీ పేరు చెప్పినప్పుడు ఆ చెప్పినటువంటి పేరు ఎప్పుడు వచ్చింది నీకు? పుట్టిన తర్వాత, నువ్వు శరీరంతో పుట్టిన తర్వాత కొద్ది రోజులకు, నెల 15 రోజులు, 2 నెలలకు 3 నెలలకు మీ అమ్మ నాన్న మీ పెద్దలు ఆ పేరును పెట్టింటే నీకు వచ్చింది. ఆ పేరు నువ్వు చెప్పుకుంటున్నావు ఫలానా వ్యక్తిని. అది గుర్తింపు కోసం పెట్టినటువంటి పేరు అది. కానీ అది నువ్వు కాదు, నువ్వు అది కాదు. ఆ పేరు లేకముందు నువ్వెవరు? పేరు లేని వ్యక్తి, పేరు లేని వ్యక్తి అయినా కానీ నువ్వు ఉన్నావు. అప్పుడు ఆ వ్యక్తి ఎవరు అని తను ప్రశ్నించుకుంటే అది జవాబు లేకుండా పోతూ ఉంది. ఎందుకంటే తను ఎప్పుడు ఆ ప్రశ్న ప్రశ్నించుకోలేదు, తర్వాత ఆ జవాబుని గురించి వెతకనూ లేదన్నమాట. నేను ఎవరు అనే ప్రశ్న వేసుకోలేదు. సరే, తను ఎవరు అనే ప్రశ్నించుకోకుండా పోయినా కానీ మనం ఆలోచన చేసి చూస్తే సర్వసాధారణంగా ఒక మనిషిలో అతనికి ఏ పేరున్నా కానీ, ఏ అడ్రస్ ఉన్నా కానీ, ఒక శరీరంలో ఒక జీవాత్మ ఒకడున్నాడు. ఆ జీవాత్మ ఉంటూ ఏం చేస్తున్నాడు, ఏం ఘనకార్యం సాధిస్తున్నాడు అంటే, ప్రపంచంలో నువ్వు ఏ డిగ్రీలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, లాస్ట్కు మనిషి సాధించేది ఏమిటిది అంటే ఏమీ లేదు, కష్టాన్ని సుఖాన్ని అనుభవించడం తప్ప ఏమీ లేదు. ఒక టోటల్గా సారాంశాన్ని చూస్తే ఒక మనిషి ఏం చేస్తున్నాడు అని చేస్తే, వాడు పెద్దోడు కానీ చిన్నోడు కానీ ఎవడైనా కానీ తినేది కడుపు నిండా అన్నమే కానీ ఎక్కువ తినలేడు. ధనికుడైతే ఎక్కువ అన్నం ఏమైనా తినగలుగుతాడా అంటే అట్లా లేదు. ఇంకోటి ఆకలి తగిన ఆహారాన్ని తింటాడు, అంత తప్ప ఇంకోటి ఏం లేదు. అంటే ఏ మనిషి ఎట్టు బతికినా కానీ ఆ మనిషి జీవితం మొదలుకొని జీవితం అంత్యం వరకు కష్టాలు సుఖాలు అనుభవించే కొరకే బ్రతుకుతున్నాడు తప్ప ఇంకోటేం కాదు. అది బాగా మీరు నోట్ చేసి పెట్టుకోండి. అంత తప్ప ఏం సారాంశం లేదు. ఒకవేళ నేను స్థూలంగా చెప్తాను మీకు, అది అంత పెద్ద అర్థం కాకపోతే, సరే నీ దగ్గర 10 రూపాయలు ఉందనుకోండి, ఇంకొకరి దగ్గర 10 లక్షలు ఉందనుకోండి. 10 రూపాయలు ఉన్నవాడు పూట బువ్వే తింటాడు, 10 లక్షలు ఉన్నవాడు కూడా పూట బువ్వే తింటాడు. వాడేం అనుభవించాడు, ఈడేం అనుభవించాడంటే అనుభవించేదే లేదు. మన ప్రతి ఏ వ్యక్తి అయినా కానీ ఉన్నాయి అంటే, డబ్బులు ఉన్నాయి అంటే అది ఊరిన లెక్కాచారం కోసం ఇంత ఉన్నాయి ఇంత లేవు అని మనకు ఒక పట్టి లెక్కాచారం కోసమే, కానీ అది నీకు ఉపయోగపడేటివి ఏం కాదు. అది ఎందుకంటే నువ్వు అనుభవించేటివి కాదు. అనుభవించేది కేవలం తినే తిండి, కట్టుకుంటే గుడ్డ, అవి అంతే. అంత తప్ప ఇంకటి ఏం లేదు. చూడండి ఎంత ఉన్నా కానీ ఈ పైన అనుభవాలు ఇవి, కానీ ఈ పైన చూసే అనుభవాలు. కానీ లోపల సూక్ష్మంగా చూస్తే జీవుడు ఏం చేస్తున్నాడంటే పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఒక వ్యక్తిలో, ఆ వ్యక్తులు మీరు ఒక వ్యక్తే కదా. నువ్వు ఆలోచన చేసుకుంటే పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఏముంది సారాంశం అంటే, కష్టాన్ని సుఖాన్ని వివిధ సమయాల్లో అనుభవించడం తప్ప ఇంకోటి ఏం లేదు. కొన్ని సమయాల్లో సుఖాన్ని అనుభవిస్తున్నావు, కొన్ని సమయాల్లో కష్టాన్ని కూడా అనుభవిస్తున్నావు. ఇది కొంతసేపు సుఖం ఉంటుంది, అది పోతే మళ్ళీ తిరిగి కష్టం వస్తుంది, ఆ కష్టం పోతే సుఖం వస్తుంది. లాస్ట్కు ఈ విధంగా జీవితం అంతా కొనసాగుతూ వస్తుంది. ఈ రకంగా మనం లెక్కేసుకొని చూస్తే ఒక వ్యక్తి
శరీరంలో జీవాత్మగా ఉన్నాను అనేటువంటి మాట మర్చిపోయి తాను పైకి చెప్పుకునే వ్యక్తిగా ఉంటున్నాడు. పై హోదాను లెక్కించుకుంటున్నాడు. పై డిగ్నిటీ అంటే తన యోగ్యతను లెక్కించుకుంటున్నాడు. తర్వాత తన పైన ఉండే బలాన్ని లెక్కించుకుంటున్నాడు. నాకు ఇంత బలం ఉంది అని. తన పైన ఉండేటువంటి కులాన్ని లెక్కించుకుంటున్నాడు. నేను ఫలాని కులస్తుడిని. తర్వాత పైన ఉండేటువంటి విద్యను నేను ఫలాని విద్య నేర్చుకున్నాను, ఇంత చదువు చదివినాను అని అనుకుంటున్నాడు అన్నమాట. ఈ రకంగా తాను జీవాత్మ అయినా కానీ తన జీవాత్మను తెలియకుండా నేను డిగ్రీ చదివిన వ్యక్తినని లేదా ఫలానా కులస్తుడిని, నాకు ఇంత ధనం కలిగినటువంటి ధనికునని ఈ రకంగా తన హోదాలను జ్ఞప్తికి పెట్టుకొని బతుకుతున్నాడు. సరే, నువ్వు ఎంత జ్ఞప్తికి పెట్టుకొని బ్రతికినా కానీ నువ్వు జీవాత్మ అనే మాట పూర్తి మర్చిపోయావు. ఒక వాక్యం రాశాం, ఆ పెద్ద బోర్డులో ఉంది అది. నీ అధికారము, నీ హోదా, నీ పలుకుబడి, నీ బలము, నీ ధనము ఇవన్నీ కొంతకాలమే. నీ శరీరం కూడా నీ మాట వినని రోజు ఉంది జాగ్రత్త అని చెప్పాం. నీ శరీరం కూడా నీ మాట వినని రోజు ఉంది జాగ్రత్త. అంటే నువ్వు వేరు, నీ శరీరం వేరు. నువ్వు శరీరంలో నివాసం చేస్తున్నావు అనేది మర్చిపోయినాం మనం. శరీరంలో నివాసం చేస్తున్నామని మర్చిపోయాం. వాస్తవంగా శరీరంలో నివాసం చేస్తూ మనం ఏం చేస్తున్నామంటే మనల్ని మనం మర్చిపోయి నేను ఫలానా వ్యక్తిని అని పైన ఉండేటువంటి హోదాలను మనము చూసుకోవడం జరుగుతూ ఉంది. అట్లా లేకుండా ఆధ్యాత్మిక రీత్యా అంటే అంతో ఎంతో జ్ఞానం తెలిసిన ప్రకారం మనం చూసుకుంటే మనము ఒక శరీరంలో నివసించేటువంటి ఒక జీవాత్మలము, ఒక జీవుడము. నీ శరీరం అంటే కొంత పొడవు, కొంత వెడల్పు, కొంత విస్తీర్ణం కలిగి ఉంది. మరి ఆ శరీరంలో నువ్వు ఎక్కడున్నావు అని ప్రశ్న వేసుకుంటే, ఇంతకుముందు కూడా చాలాతో చెప్పిన ప్రశ్న వేసుకుంటే శరీరంలో సూది మోపినంత జాగా ఎంతైతే ఉందో అంత భాగంలో అంత జాగాలో నువ్వు ఉన్నావు. అంటే రవ్వంత ఓ గోధుమపిండి ఆడినామనుకో, జొన్నల పిండి మిషన్కి వేసినామనుకో చిన్న చిన్న రవ్వలు వస్తాయి కదా, ఆ పిండి రవ్వ ఎంత ఉంటుందో అంత అనుకోండి, రవ్వంత అని చెప్పినాం. ఈ రకంగా శరీరంలో రవ్వంత మాత్రమే నువ్వు ఉన్నావు. శరీరంలో రవ్వంత ఉండి నేను ఇంత పెద్ద అనుకోవడము అంటే మనం తెలియనితనము అనవచ్చు. ఆ రవ్వంతగా ఎక్కడున్నావు అనంటే బురుగటికి మధ్యమున ఉపజిహ్వకు ప్రాగ్దిక్కున అని పెద్దలు చెప్పారు. ఇప్పుడు వేమదేవి చెప్పాడు, అది వాస్తవమే. ఆయన ఒక పద్యం చెప్తే అది మూడు లైన్లు ఉండే చిన్న పద్యమైనా కానీ అది పెద్ద గ్రంథంతో సమానం, అంత సారాంశం ఉంటుంది. పెద్దలు పెద్ద గ్రంథాలు రాసినా కానీ ఇతరులు అందులో లేని సారాంశం ఒక పద్యంలో ఉంటుంది. ఉపజిహ్వకు ప్రాగ్దిక్కున అంటే పై పక్కన, చిరునాలకు పై పక్కన, బృకుటి అంటే భూమధ్యస్థానానికి లోపల కరెక్ట్ మధ్యలో అంటే స్థల మధ్యలో ఒక చోట నువ్వు ఉన్నావు. ఇప్పుడు మనమైతే కాలకర్మ చక్రాలు పెట్టుకున్నాం కదా ఇక్కడ మనం మొదటి మీద, అందులో కింద చక్రం కరెక్ట్గా కింద చక్రంలో 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాల్లో ఏదో భాగంలో మనం నివాసం చేస్తున్నాము, అంతే, రవ్వంతే. అది మనకు తెలియదు. నీ శరీరంలో అంటే ఏ వ్యక్తి అయితే శరీరంలో ఉంటాడో ఆ వ్యక్తికి అనుగుణంగా ఆ శరీరం ఆడుతూ ఉంటుంది, నడుచుకుంటూ ఉంటుంది. ఆ వ్యక్తి నడిపించేదాన్ని బట్టి ఆ శరీరం నడుచుకుంటూ ఉంటుంది. అంటే వాని యొక్క మనోభావాలు తగినట్లు ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యన ఒక ముదిగుబడి వచ్చేది ఊరు నుంచి అనుకుంటా ఒక ఆమె వచ్చింది. ఆమె పేరు శారద. ఆయమలో ఉన్నాడు మోహన్ అనే వ్యక్తి, మొగడు. ఇంకొక ఆయమ ఉంది అనసూయ అనే ఆయమ. మళ్ళీ వీళ్ళు ఇద్దరు, ఒకరు స్త్రీ ఒకరు పురుషుడు, ఇద్దరున్నారు. అంటే మూడో శరీరంలో అంటే మూడో వ్యక్తి ఉండేటువంటి శరీరంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఒక మగ వ్యక్తి శరీరంలోకి వచ్చినప్పుడు ఆడ శరీరంలోకి మగ వ్యక్తి వస్తే మగవాని వారే ప్రవర్తిస్తాడు. అది ఆ నడక, టీవీ, చూపు అన్నీ వేరైపోతాయి. ఇంకొక అనసూయ ఆ శరీరంలోకి ప్రవేశిస్తే, ఆ శరీరంలోకి పైకి వస్తే
ఆమెకు జబ్బు చేసిన వ్యక్తి ఆ రోగం ఎట్లుందో అట్లే రోగం పైకి కనిపిస్తుంటుంది, అది నడచలేదు, లేవలేదు పైకి, అంటే శరీరం అంత బలహీనం అయిపోతుంది. అదే మగవాడు ఉన్నప్పుడు శరీరం బలంగా ఉంటుంది, ఏరే వద్ద కొట్లాడేంత స్థలం అవుతుంది దానికి. ఈ రకంగా లెక్కేసుకుంటే మనకు అంటే శరీరంలో ఎవరైతే ఉన్నారో, ఏ జీవుడైతే ఉన్నాడో ఆ జీవునికి అనుసరించి ఈ శరీరం ప్రవర్తిస్తుంటుంది. వాడు నడిపేదాన్ని బట్టి ఉంటుంది. ఇది వాహనం లాంటిది, నడిపే డ్రైవర్ లాంటి వాడు జీవుడు అనుకుందాం. అంటే మీకు పైకి అర్థమయ్యేటట్టుగా వాడు నడిపేవాడు కూడా కాదు, కూర్చొని పోయే ప్యాసింజర్ అంతే. ఇంకా వివరంగా చెప్తే వాహనంలో కూర్చొని పోయే ప్రయాణికుడు, నడిపేవాడు ఎవరే ఉన్నాడు. ఆ నడిపేవాడు ఎవడు అంటే వాడే ఆత్మ. ఈ శరీరాన్ని ప్రతి క్షణము, ప్రతి సెకండు, ప్రతి నిమిషము నడిపేవాడు ఇంకోడు ఉన్నాడు. వాడు ఏమాత్రమూ తెలియబడాడు, ఎవరికి తెలియబడలేదు ఇంతవరకు. పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తలు కూడా ఆత్మ అనే పదం తెలుసు, కానీ ఆత్మ ఎక్కడుందో ఎట్లుంటుందో ఏం తెలియదు అనమాట. తెలుసు ఆత్మ అనే పదం వాడుకుంటున్నారు, కానీ ఆ ఆత్మ అనేది ఏమిటిదండి ఎవరికి తెలియదు. ఆత్మ అనేది శరీరం అంతా నిండి ఉంది, శరీరం అంతా అనుగుణంగా వ్యాపించి ఉంది, వెంట్రుకలు మొదలుకొని గోరు వరకు వ్యాపించి ఉంది, నఖ శిఖ పర్యంతం వ్యాపించింది అని చెప్పాం మనం. శరీరం అంతా వ్యాపించింది ఎవరు? ఒకే ఒక ఆత్మ. ఒక శరీరంలో ఒక్క చోటు ఉండేది ఎవరు? జీవాత్మ. శరీరంలో ఒక చోటు ఉన్నటువంటి జీవాత్మ శరీరం అంతా నేను అనుకుంటున్నాడు, కానీ ఆత్మ ఏమనుకుంటా ఉంది? నేనంతా నడుపుతా ఉండి శరీరం అంతా నేనంటే నువ్వేది నేనంత మొత్తం నేను అనుకోవడం ఏది పొరపాటు కదా. సరే వాడు ఏమని అనుకున్నా నాకేమి, మొత్తం శరీరం నాదే కదా అని ఆత్మ అనుకుంటూ ఉందన్నమాట. ఈ విధంగా అనుకోవడంలోనే అజ్ఞానంలో పడిపోయినాం మనం. అంటే పెద్ద అజ్ఞానం ఏమి? శరీరం అంతా నేను అనుకోవడమే పెద్ద అజ్ఞానం మనకు. ఈ రకంగా మొట్టమొదటి ఒక పెద్ద అజ్ఞానంలో పడిపోయి మనం నడుచుకుంటూ పోతున్నాం. ఇంకా నీకు ఆ జ్ఞాన మార్గం ఏమాత్రం దొరకడం లేదు. ఇంకా అట్టా కొనసాగుతూ పోతుంది, ఉదాహరణకోటి నేను అనుకోవడంలోనే. ఆ శరీరం నేను అని అనుకున్నప్పుడే అంత గందరగోళం ఏర్పడుతూ ఉంది. కానీ ఇది ఈ జీవితం అనేది ఇట్లా సాగుతూ పోయినప్పుడు బాల్యం ఉంది, మనం యవ్వనాన్ని అనుభవించాము, సరే కౌమారము వచ్చింది మనకు, తర్వాత వృద్ధాప్యం కూడా రాబోతుంది, వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వృద్ధాప్యం అయిన తర్వాత ఏమవుతుంది అంటే మరణమే. అదే అంటే ఎవరికి మరణము? ఆ శరీరానికి మరణం. నీకు మరణం కాదు, నువ్వు ఉన్నావు, నువ్వేమీ కాలేదు. అర్థమైందా? నువ్వేమన్నా బాల్యంలో ఏమన్నా చిన్నవానివా? కాదు. బాల్యంలో కూడా ఒకటే స్థాయిలో ఉన్నావు, యవ్వనంలో కూడా ఒకటే స్థాయిలో ఉన్నావు, కౌమారంలో కూడా ఒకటే స్థాయిలో ఉన్నావు, తర్వాత వృద్ధాప్యంలో కూడా ఒకటే స్థాయిలో ఉన్నావు. కానీ నీ శరీరం స్థాయిలు మారుతూ వచ్చింది. అర్థమైందా? అప్పుడు ఎగిరి దుంకేది బాల్యంలో, ముసలితనంలో ఎగిరి దుంకలేదు. అప్పుడు పరిగెత్తేది, ఇప్పుడు పరిగెత్తలేదు. ఈ విధంగా శరీరంలో మార్పులు ఉంటాయి, కానీ జీవాత్మలో ఏమాత్రం మార్పులు ఉండవు. అర్థమైందా? ఈ విధంగా ఒకరోజు చనిపోవడం కూడా జరుగుతుంది. అది మామూలు నిర్ణయం ఏమిటి? ఈ జీవితం అంతా ఎట్లా కొనసాగించాలా అనేదానికి ఒక పథకం ఉంటుంది ముందే మనకు. అంటే దాన్ని జా పథకం అంటాం. జా అంటే పుట్టుట అని, పుట్ట. జా అనేది పుట్టుక అని. ఆ పుట్టినప్పుడే పథకం నిర్ణయించబడింది. అంటే నువ్వు చనిపోయేంత వరకు, అంటే శరీరం చనిపోయేంత వరకు ఏం చేయాలి, ఏం తినాలి, ఏం మాట్లాడాలి, ఏ వ్యవహారంలో నువ్వు తిరగాలి, ఎప్పుడు ఏ క్షణం ఎట్లా ప్రవర్తించాలి అనేది అంతా ముందే నిర్ణయించబడి ఉంది. ఆ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. మరణం కూడా ఆ నిర్ణయం ప్రకారమే జరిగి తీరుతుంది. ఎవరు దాన్ని తప్పించలేరు. జాపతకము అనేటువంటిదే మధ్యలో ఆ పా ఎక్కడ గాలి కొట్టుకొని పోయింది, జాతకం అయింది అని చెప్పాం మనం. నీ జాతకం ప్రకారమే జరిగి తీరుతుంది తప్ప ఎవ్వరూ దాన్ని మార్చలేరు. నీ జాతకంలో విష ప్రభావం వల్ల చనిపోవాలంటే, పాము కాటు వల్ల చనిపోవాలని అనుకోండి, అది ముందే నిర్ణయించబడింది. ఒకవేళ జ్యోతిష్యం తెలిసినటువంటి వ్యక్తులు, జ్యోతిష్ శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తులు ఇది పాము వలనే చనిపోతాడు, 8వ ఇంట్లో శత్రువుగా రాహుగ్రహం ఉంది కాబట్టి, రాహుగ్రహం విషయానికి అధిపతి కాబట్టి
విషం వల్లే చనిపోతాడు. రాహుగ్రహం పాములు కూడా అధిపతి కాబట్టి పాము వల్లే చనిపోతాడు. రాహుగ్రహంతో ఇంకో గ్రహం కూడుకొని ఉందనుకోండి, కుజగ్రహము, లేదు విషం తిని చనిపోతాడు. ఇది పాము కరిచి చనిపోతాడు, విషం తిని చనిపోతాడు. అట్లా గ్రహాలు కలిసి ఉండే వాళ్ళు కూడా మనం జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ముందే ఇతను విషం తిని చనిపోతాడా, పాము కాటు వల్ల చనిపోతాడా అని కూడా విష ప్రభావం వల్ల చనిపోయినా కానీ ముందే గుర్తించేటువంటి అవకాశము ఉంది. సరే, అది ముందే గుర్తించినామనుకోండి, అది గుర్తించేదానికోసమే మనం తెలుసుకునేదానికి శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం ఉంది. కానీ దాన్ని తప్పించేదానికి జ్యోతిష్ శాస్త్రంలో ఎటువంటి సాధన లేదు, ఎటువంటి ఉపాయము లేదు. అది ఏం జరుగుతుంది అని నిర్ణయం అంటే అదే జరుగుతుంది. కానీ అది జరగకోకుండా పోయేదానికి, దాన్ని మార్చేదానికి ఇంకోటి ఏమీ ప్రయోజనం లేదు. ఇంకోటి కానీ కాదు, ఇంకో మార్గం లేదు. ఓ గుడికి పోయి పూజ చేస్తే ఈ దోషం పోతుంది, ఈ తప్పు పోతుంది, నాగభావం కలిసి చనిపోయింది అని ముందే తెలిస్తే మన నాగదేవతలు పూజ చేస్తే నాగభావం కరసదు అని కొంతమంది చెప్పుకోవడము, ఆ పూజలు చేయించడము, శాంతులు చేయించడము జరిగినా కానీ పథకంలో ఏమైతే నిర్ణయం ఉందో ఆ పథకాన్ని ఎవరు మోర్చడానికి వీలు లేదు. ఇదంతా మీకు తెలిసిన విషయమే. ఇంకా తెలియని విషయం ఏమంటే, చనిపోయినప్పుడు తీసుకొని పోయి, అంటే గుర్తింపు పొందినటువంటి వ్యక్తి అనుకోండి, నీకు సంబంధించిన ఒక పొలంలో పూడ్చిపెట్టి ఆవిడ పెద్ద పైన ఒకటి కట్టగట్టి ఇది ఫలానా వాళ్ళ సమాధి అని పేరు పెడతారు. చాలా సమాధులు మనం చూస్తుంటాం. ఇది హిందూ మతంలో కానీ, క్రైస్తవ మతంలో కానీ, ఇస్లాం మతంలో కానీ ఈ సమాధి అనే పేరు పూర్తి ఎక్కడైనా ఉంది. ఈ మతంలో ఉంది, ఈ మతంలో లేదనుకోకుండా అన్ని మతాల్లోనూ ఈ సమాధి అనేది ఉంది. ఈ చనిపోయిన తర్వాత ఒక చిహ్నాన్ని పెట్టి, అంటే పలానా బూడ్చిన జాగాను సమాధి అంటున్నాము, లేకపోతే కాల్చిన జాగాని సమాధి అంటున్నాము, ఏదో ఒక జాగాని సమాధిని గుర్తింపుగా పేరు పెడుతున్నాం. దానికి దీనికి ముందే శరీరంలో మనం నివసించేటువంటి విషయం, అంటే మనం ఎక్కడ నివసిస్తున్నాం ఏమైనా అజ్ఞాన స్థితిలో బ్రతికిపోయి చనిపోయిన తర్వాత కూడా ఏం చేస్తున్నాము, ఒక వ్యక్తిని తీసుకొని పోయి ఒక కట్టగట్టి అక్కడ దాన్ని సమాధి అంటున్నాం. ఇది మా సమాధి అంటే ఏమిటి అని ప్రశ్న వేసినప్పుడు ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది కదా. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, పథకం అంటే ముందే నిర్ణయింపబడినటువంటిది, అంతే కదా. ప్లాన్, ఇంగ్లీష్లో మనం ప్లాన్ అంటాం. దాన్ని జాతకం అయిందని అది మనకు విశదీకరించుకొని చెప్తే జాపథకం అని, దీనికి అర్థం ఉందని మనం చెప్పుకున్నాం. అట్లాగనే సమాధి అంటే ఏమర్థము అంటే, ధి అంటే బుద్ధి అని, సమాధి అంటే బుద్ధికి సమమైనటువంటి ఇది అని, బుద్ధికి సమమైనటువంటిది దేవుడని మనం తెలుసుకుంటే అందరికీ సమానంగా తెలుస్తాడని, అటువంటి దేవుడిని తెలుసుకునేటువంటి స్థితిలో ఉండడమే సమాధి అని. కొంతమంది కన్ను మూసుకొని కూర్చుంటే ఆయన సమాధిలో కూర్చున్నాడు అంటారు. ఇంకా కొంతమంది కూర్చున్న తర్వాత సమాధి అంటున్నారు. సరే, ఈ కన్ను మూసుకొని కూర్చున్న వ్యక్తిని సమాధి కదా మళ్ళీ తర్వాత విచారిస్తాం మనము. కానీ ఈ పూడ్చిపెట్టిన తర్వాత సమాధి అనడము సమంజసమా అని అంటే, బుద్ధి ఉంటే కదా మనకి సమం అయ్యేది ఏదైనా. కానీ మనిషి చనిపోయిన తర్వాత బుద్ధి ఉంటే, నువ్వుంటే బుద్ధి ఉంటుంది, నువ్వే లేవు, అది బుద్ధి అంతకు లేదు, సమాధి అట్టయితుంది. సమమైనది బుద్ధికి సమమైనది ఏమీ లేదు అక్కడ. కాబట్టి అది సమాధి కానే కాదు. సరే, ఒక లెక్కలో అంటే ఇది చనిపోయిన తర్వాత కట్టలు కట్టి దాన్ని మనం సమాధి అనడంలో ఇది ఆ పదానికి ఆ అర్థానికి సరిపోయినటువంటిది. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఈ సమాధి అనేది దేవుని అంటే సమమైనటువంటిది, బుద్ధికి సమమైనటువంటిది, ఇవన్నీ ఏం లేదు. కానీ ఇవన్నీ మీరు మధ్యలో చెప్పుకునేటువంటి అర్థాలు, ఇదంతా ఏమి లేదు. పూడ్చిపెట్టి కనిపించుకోకుండా చేస్తున్నాము, దాన్ని సమాధి అంటున్నాము. అంటే ఎక్కడైతే పూడ్చిపెట్టేస్తున్నామో అది కనిపించుకోకుండా పోతా ఉంది కదా శరీరం, దాన్ని సమాధి అంటున్నాం. పూడ్చిపెట్టిన దాన్ని సమాధి అంటున్నాము. సరే, పూడ్చిపెట్టిన దాన్ని సమాధి అనేదానికి ఆ పదంలో, అంటే సమాధి అనే పదంలో
ఈ పదం వదిలే, ఈ అర్థం వద్దు. ది అంటే సమమైంది, ది అంటే బుద్ధి అని, సమ అంటే బుద్ధికి సమమైందనే పదాన్ని వదిలేసి చూస్తే సమాధి అంటే, ఈ సమాధి అనే పదం పూర్వం ఎట్లుండేదంటే సమాధిగా ఉండేది కాదు. అంటే ది అనే పదం కింద దీకి పొక్కిలు ఉండేది కాదు అన్నమాట. ఆది, సమా ప్లస్ ఆది సమాధి అయ్యేది. ది అనేది లేదు. ఆ సమాధి పోయి ఏమైంది, సమాధి అయింది. పథకం ఎట్లయితే జాతకం అయ్యిందో వీడి అక్షరమే కొట్టుకొని పోయింది కదా, ఆడ పొల్లు వచ్చి కరుచుకుంది. అట్లా చాలా మన పదాల్లో మార్పులు జరిగినాయి కాలక్రమంలో అని చెప్పాం మనం. ఈ రకంగా మనం వాస్తవంగా లెక్కేసుకుంటే ఆ పదం ఎటువంటిది, పూర్వం ఎటువంటిది అంటే సమ ప్లస్ ఆది, సమాధి. అంటే సమాధి అంటే ఆదిలో నుండి సమంగా వర్తించేది నీకు. అంటే పూర్వం ఎప్పుడైతే సృష్టి ప్రారంభమైందో, సృష్టి ప్రారంభమైనప్పటి నుండి సమానంగా ఉంది అందరికీ, దాన్ని సమాధి అంటున్నాము. ఇప్పుడు సమాధి నీకా నీ శరీరానికా అంటే అది శరీరాన్ని ఒకడు పూడ్చిపెడతాడు, ఒకడు గంధం చెక్కలు వేసి కాల్స్తాడు, ఒకడు ఇంకోటి చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. అది సమంగా ఎక్కడా లేదు. శరీరానికి చేసేటువంటి పనులు సమంగా ఎక్కడా లేవు. సమాధి అది పూర్వం నుండి సమంగా ఉండేటువంటి పద్ధతి లేదు శరీరానికి. కాబట్టి ప్రకృతితో కూడినటువంటి శరీరానికి ఈ పదం వర్తించదు. ఎవరికి వర్తిస్తుంది అంటే ఎల్లకాలం ఉండేటువంటి జీవాత్మకు వర్తించేటువంటి పదం, కానీ ఇది చైతన్యం లేనటువంటి శరీరానికి వర్తించేటువంటి పదము కాదు అని మనకు తెలుస్తుంది. ఈ సమాధి అనేది మీకు ఇప్పుడు కొత్త పదంగా ఉంటుంది. ఇప్పుడు అంటే ఇంతకుముందు చాలా విషయాలు చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ చర్చలో మీకు సమాధి అనేది కొత్త చర్చ అవుతుంది అన్నమాట. ఇప్పుడు సృష్టి ఆది నుండి సమంగా ఉండేది ఏదైతే ఉంది అని మనం లెక్కేసుకుని చూస్తే, చనిపోయినప్పుడు ఉందా సమాధి, పుట్టినప్పుడు ఉందా మనిషికి. అంటే చనిపోయినప్పుడు సమాధి అనేది ఎవరికి వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే అది శరీరాన్ని పూడ్చిపెట్టేటువంటిది కానీ జీవుని పూడ్చిపెట్టేది కాదు. జీవుడు ఎక్కడ కనిపించడు, దొరకడు అన్నమాట. అర్థమైందా? మళ్ళీ ఈ సమాధి అనేటువంటి పదము అన్ని మతాల్లో ఉంది, కానీ అన్ని మతాల్లోనూ ఒకే భావంతో ఉంది. ఏ భావము? చనిపోయినప్పుడు పూడ్చిపెట్టేదాన్ని సమాధి అంటున్నాము అనేది మాత్రం ఫిక్స్డ్గా అందరికీ 100% అందరిలో ఉండిపోయింది. సరే, ఎవరినో ఒకరిని పూడ్చిపెట్టి అతను గొప్ప వ్యక్తి అయితే అతను అప్పుడప్పుడు పూజించడం కానీ లేదా ప్రతినిత్యం పూజించడం కానీ జరుగుతూ ఉంది. ఆ రకంగా సమాధికి పూజ చేయడం కూడా ఉంది అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ అర్థం తీసుకుంటే, అంటే ఆది నుండి సమంగా ఉండేది అని అర్థం తీసుకుంటే ఆది నుండి సమంగా ఉండేది కానే కాదు. ఎందుకంటే ఒక జన్మలో చనిపోతే ఓసాట పూడుస్తారు, ఇంకో జన్మలో చనిపిస్తే ఇంకోసాట పూడుస్తారు, ఇంకో జన్మలో చనిపోతే వాడు కుక్కగా నక్క పుడితే ఈడ్చి అటు పగరెక్కుతారు, వాడు పూడ్చేది కూడా ఏముండదు. ఇట్లా ఒక్కో జన్మలో ఒక రకంగా ఉంటుంది, ఒక జన్మలో కాలిపోవచ్చు, బూడిదైపోవచ్చు, ఒక జన్మలో గుంతలేసి పూడ్చవచ్చు. ఈ రకంగా లెక్కేసుకుంటే సమంగా ఏ జన్మలోనూ లేదు. కాబట్టి అది సమాధి అనే దానికి అవకాశము లేనే లేదు. ఇంకా సమాధి అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది మనకు అంటే ఆది నుంచి సమంగానికి వర్తించేటువంటిది అని లెక్కేసుకొని చూస్తే, ఇప్పుడు దాన్ని అర్థం చేసుకునే దానికంటే ముందు శరీరంలో నేను ఒకడు ఉన్నాను అంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పునాది లేకుండా మిద్దె కడితే ఏ రకంగా ఉంటుందో గందరగోళంగా ఆ రకంగా అయిపోతుంది. నువ్వు తెలుసుకోకుండానే సమాధి విషయం లేకపోయినా కానీ అది చెప్పినా కానీ మనిషికి అర్థం కాదు. అందువల్లనే ఇప్పుడు మీకు నెక్స్ట్ రాబోయే నెలలో మీకు సమాధి అనే పుస్తకము అందించబోతున్నాము. ఆ సమాధి అనే పుస్తకంలో పూర్తి సమాచారం ఉంటుంది దాని గురించి. ఇప్పుడు పునర్జన్మ రహస్యం ఏ రకంగా ఉందో సమాధి అనేది కూడా ఆ రకంగా ఒక రహస్యంగానే ఉంటుంది. మీకు ఆ విషయం కూడా పూర్తి తెలుస్తుంది. ఇప్పుడు మనం దానికంటే ముందు తెలుసుకోవాల్సింది ఏమి అంటే, శరీరంలో మనము నివాసం చేస్తున్నాము, కొంతకాలమే నివాసం చేస్తాము. ఈ కొంతకాలం అయిన తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెట్టి పోవాల్సిన పని వస్తుంది. ఎక్కడికి పోతాము అని ప్రశ్న వేసుకుంటాం. మనం ఎక్కడికి పోతాం మనం అనే ప్రశ్న వేసుకొని చూస్తే జవాబు లేదు.
సరే ఎక్కడికి పోయేదో తర్వాత చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతామో నీకు తెలియదు, కానీ ఒకవేళ జరగబోయేది మనకు ఎట్లా తెలుస్తుంది, జరిగేదైతే మేము చెప్తాము, జరగబోయే గురించి ఎట్లా చెప్పేదానికి అవుతుంది అని అనుకున్నా. కానీ జరిగింది కానీ వచ్చి మనం ఆలోచన చేస్తే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడి నుంచి వచ్చినావు కదా, ఇప్పుడు పుట్టావు కదా, ఎక్కడి నుంచి వచ్చి పుట్టావు అని ప్రశ్న వేసుకొని చూస్తే ఇది జరిగిన విషయమే, కానీ ఎక్కడి నుంచి వచ్చినావు అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. ఎక్కడి నుంచి వచ్చినది తెలియదు, ఎక్కడికి పోయేది తెలియదు, మధ్యలో మాత్రం మతికుంది. ఆ మతికి కూడా ఎప్పుడు ఉంటుంది, ఒక 4-5 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచో. 1 సంవత్సరానికి మతికుందా, పుట్టినప్పుడు నెలకు మతికుందా, ఏం జరిగినది మతికి లేదు, జ్ఞాపకం లేదు. 1 సంవత్సరం వరకు జ్ఞాపకం లేదు. లేదు బాగా తెలివైనడు అంటే 2 సంవత్సరాల నుంచి జ్ఞాపకం ఉంటుంది అనుకోని. లేదంటే మొద్దుబుర్ర అయితే ఏమవుతుంది, 4-5 సంవత్సరాల నుంచి జ్ఞాపకం ఉంది అనుకున్నాం. ఇంకా కొంతమంది అయితే 7-8 సంవత్సరాల నుంచి కూడా జ్ఞాపకం ఉండదు. సరే ఎప్పటి నుంచో అప్పటి నుంచి జ్ఞాపకం ఉంది. ఇప్పుడు మధ్యలో వచ్చిన జ్ఞాపకమే కదా ఇది. ఇప్పుడు చనిపోయేంత వరకు ఉంటుంది అది. నేను ఫలానా వ్యక్తిని అనే జ్ఞాపకం ఉంది నీకు, అంతే. అప్పుడు చిన్నపిల్లప్పుడు కూడా నీకు ఫలానా వ్యక్తిని తెలియదు, కానీ కొంతకాలం వచ్చిన తర్వాత నేను ఫలానా వ్యక్తిని, వ్యక్తిత్వం వచ్చిన తర్వాత నేను ఫలానా వ్యక్తిని అనుకుంటున్నావు. ఆ రకంగా చాలామంది అవుతున్నావు. ఎక్కడి నుంచి వచ్చినది కానీ ఎక్కడి నుంచి పోయినది కానీ మనకు తెలియదు. ఓ సందర్భంలో భగవద్గీతలో కృష్ణుడు అర్జునంతో చెప్తూ బహూని మే వ్యతీతాని జన్మాని తవతార్జున అన్నాడు. నాకు ఎన్నో జన్మలు కలిగినాయి, నీకు కూడా అట్లే ఎన్నో కలిగినాయి అని చెప్పాడు. ఎట్లా ఎన్నో జన్మలు కలిగినాయి, నాకు ఎన్నో కలిగినాయి, నీకు కూడా ఎన్నో కలిగినాయి. కానీ తాన్యహం వేద సర్వాణి అన్నాడు. అన్నిటినీ నాకు అన్నీ తెలుసు. నాకు ఎప్పుడు ఏ దాంట్లో పుట్టినది, ఎప్పుడు ఏం జరిగినది అవన్నీ జ్ఞాపకం ఉన్నాయి నాకు. ఎప్పుడు ఏ జన్మ ఎత్తినది నాకు జ్ఞాపకం ఉంది. నత్వం వేత్త పరంతప, నీకే మాత్రం తెలియదు. నీకు తెలీదు, తెలుసునా? మీకు తెలుసునా? నాకు కూడా తెలుసులే. మళ్ళీ అట్ట అనుకోండి, అంటే కృష్ణుడికి నాకు తెలుసు అన్నాడు, మీకు తెలియదు అన్నాడు. కాబట్టి మనం ఆ మీరు అనే దాంట్లో మనం కూడా వ్యక్తులమే, మనకు కూడా ఏమాత్రం ఎవరికి తెలియదు. మళ్ళీ కృష్ణుడికి మాత్రం తెలిసి మనకు ఎందుకు తెలియకుండా పోయింది? ఆయనకి తెలిసిన తర్వాత మనకెందుకు తెలియకుండా పోయింది? అప్పుడే ఆయన దేవుడు అనేది, మిగతా దేవుడు అల్లరోడు అనేది. చెట్టుదా అవసరం పోయినప్పుడు ఇట్లా ఆడుకోవచ్చు, అవసరం పోయినప్పుడు అట్లా. కానీ ఆయన మనలాంటి మనిషే, ఆయన కూడా మనలాంటి మనిషే, కాళ్ళు చేతులు అన్నీ మనలాంటి మనిషి. అతను కూడా మనకైతే ఏ సిస్టమ్ అయితే శరీరంలో ఉందో అదే సిస్టమ్ ఆయనకుంది. కానీ ఆయన జ్ఞాపకం ఉండే శక్తి ఆయనకుంది, మన జ్ఞాపకం లేని శక్తి మనకుంది. మన జ్ఞాపకం ఆయనకు ఎందుకుంది, మనకు ఎందుకు లేదు అంటే, నేను ఫలానా జీవుణ్ణి, నాలో ఇంకో ఆత్మ ఉంది, అదే నడుపుతా ఉంది అనే జ్ఞానం ఆయనకు తెలుసు. మన జీవుణ్ణి అనే జ్ఞాపకం మనకు లేదు. నేనే నడుపుతున్నా శరీరం అంతా, నేనే పెద్దను శరీరానికంతా, శరీరం మొత్తం నేనే అని చెప్తున్నాను. అర్థమే. ఇప్పుడు పోయినతో కూడా చెప్పాను, ఈ పుస్తకంలో మీరు చదివితే ఈ పుస్తకంలో ఒక లాస్ట్ చివరిలో ఒక విషయం ఉంది అన్నమాట. ఏమైనా విషయం అంటే ఒకరు ప్రశ్నించారన్నమాట, మీరు పుస్తకంలో ఫలానా ప్రశ్న మీకు రావచ్చు, మీరు అడగచ్చు అన్నప్పుడు మేము ఒక 5-6 మందికి ప్రశ్న రావచ్చు, మందికి మీరు అనడంలో మాకు సహజమే. కానీ మేము చెప్పుచున్నది ఏమనగా, మా జవాబు ఏమనగా అని మీరు రాస్తున్నారు. మీ జవాబు అంటే మీరు ఏకవచనంగా చెప్పుకోవాలి కదా, ప్రతి చోట బహువచనంగా చెప్పుకుంటారు. నన్ను మీరు అడిగితే అని అంటారు, మళ్ళీ ఒకసారి ఏకవచనం చెప్పుకుంటారు, ఎక్కువ చోట్లంతా బహువచనం చెప్పుకుంటారు. మీరు బహువచనం చెప్పుకోవడం మంచిదే అని అడిగినారు అనమాట. ఇంతకుముందు కూడా చెప్పినట్టు జ్ఞాపకం ఉంది నాకు విషయం. అరే అది దానికి జవాబు ఏమైనా రాశామంటే, నేను జీవుని, నేను ఎప్పుడూ మేము ఆయన జ్ఞాపకం లేకుండా ప్రవర్తించలేదు, ప్రపంచ జ్ఞాపకం పెట్టుకొని లేను. నేను ఈ కళ్ళద్దాలు వెనకలున్నానని, ఈ కంటి వెనకలున్నానని నేను జ్ఞాపకంతో ప్రవర్తిస్తున్నాను. ఇక్కడి నుండి మిమ్మల్ని చూస్తున్నాను అనుకుంటున్నా, కానీ ఇక్కడి నుండే చూస్తున్నాను అనుకోవడం లేదు. వెనకటి నుండి చూస్తున్నాను, తల లోపల నుంచి మిమ్మల్ని చూస్తున్నా, కానీ ఈ కళ్ళ దగ్గర నుంచి చూస్తున్నావు. ఈ మొత్తం శరీరాన్ని మర్చిపోయి మీదే ధ్యాస ఉంటుంది మిగతా ప్రజలకు. కానీ అట్లా కాకుండా నన్ను నేను ఎరుకలో పెట్టుకొని, నేను ఏం చేస్తున్నానని ధ్యాస నా మీద పెట్టుకొని, నేను ఎంతటి స్తోమత ఉంది నాకు అని నేను ధ్యాస పెట్టుకొని, నా స్తోమత నాకు తెలిసి నేను బ్రతుకుతున్నాను. కాబట్టి మేము చెప్పుచున్నది ఏమనగా రాశాము. మేము చెప్పున్నది అంటే చెప్పేది రహస్యమే, కానీ నేను ఒకని కాదు చెప్పేది, ఇద్దరం కలబడి చెప్తున్నాం, ఇద్దరం కలిసి చెప్తున్నాం. మేము ఒకరు చెప్పలేదు. అంటే నా వెనకాల ఇంకోటి ఉన్నాడు,
వాడు నేను ఇద్దరం కలిసి చెప్తున్నాం కాబట్టి మేము చెప్పున్నది ఏమనగా అని రాస్తున్నాం, కానీ నేను చెప్పున్నది ఏమనగా ఎప్పుడు రాయలేదు. ఎందుకంటే నాకు తెలియదు ఆ విషయం. నేను స్వయంగా నేను ఒకరిని చెప్పలేదు. శరీరానికి అధిపతి ఒకడున్నాడు, శరీరానికి మొత్తానికి అధిపతి ఒకడున్నాడు, అతన్నే ఆత్మ అంటున్నాం. మన జీవాత్మ ఒక్కచోట ఉన్నాను నేను. శరీరం అంతా ఆక్రమించి ఉండేటువంటి వాడు ఒకడున్నాడు. శరీరాన్ని కదిలించేవాడు, మాట్లాడించేవాడు, మెదిలించేవాడు, ప్రతి పని చేయించేవాడు. మనకు తెలిసే పనులు అతని వల్ల జరుగుతున్నాయి, తెలియకుండా జరిగే పనులు కూడా అతని వల్ల జరుగుతున్నాయి. తెలియకుండా జరిగే పనులు చాలా ఉన్నాయి శరీరంలో. నీ ఆహారం జీర్ణమవుతా ఉంది, ఊపిరి తిత్తులు కదులు, శ్వాస కదులుతూ ఉంది, గుండె కొట్టుకుని రక్తం ప్రసరింపబడుతూ ఉంది. ప్రతి అనుగుణంలోనూ ప్రతి దాతకణంలోనూ తెలియని పనులు ఎన్నో జరుగుతున్నాయి. ఆ పనులన్నీ ఎవరు చేస్తున్నారు? నీ శరీరంలోని ఆత్మే చేస్తూ ఉంది. అర్థమైందా? మళ్ళీ నువ్వేం చేస్తున్నావు అంటే, నాకు కన్ను లేదు, ఈ కన్ను చూపిస్తే పలాంది అని దృశ్యం తెలుస్తూ ఉంది. వాస్తవంగా నేను గుడ్డివాడిని. కన్ను మూసుకున్నావు అనుకోండి, విషయం ఏమైనా తెలుసు బయటిది. కన్ను ఉంటే తెలుస్తుంది. ఆ రకంగానే అన్ని రకాలుగా గుడ్డివాడు ఎవరు? జీవుడు. ఈ బయట నుండి 5 ఇంద్రియాలు, 5 భాగాలు, 5 జ్ఞానేంద్రియాలు ప్రపంచ జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటే ఈ ప్రపంచ జ్ఞానం తెలుస్తుంది, నీకు ప్రపంచ ఫలాంది అని తెలుస్తుంది. లేకపోతే జీవునిగా ఉన్నటువంటి నాకు ఏమీ తెలియదు. మళ్ళా ఏమీ తెలియని వారి ఈ నిర్ణయాలను ఎలా తీసుకుంటున్నావు, ఎలా చేయగలుగుతున్నావు, ఇన్ని పనులు ఎలా జరుగుతున్నాయి? ప్రతి మనిషి ఎన్నో పనులు చేస్తున్నాడు కదా అనే ప్రశ్న వస్తే, ఏ మనిషిలో ఉండేటువంటి జీవాత్మ ఏ పని చేయలేదు, ఆ శరీరంలో ఉండేటువంటి ఆత్మ అన్ని పనులు చేస్తూ ఉంటే అన్నిటినీ నేను చేస్తున్నాను నేను అనుకుంటున్నాడు. ఎవరు? అది పెద్ద పొరపాటు. నీకు ఏమీ తెలియదు, వాక్యం రాష్ట్రం అక్కడ, నీకు ఏమీ తెలియదు, ఏమీ తెలియదు అనేది అసలు తెలియదు. ఏమీ తెలియదు అనే విషయము మొత్తానికే తెలియదు నీకు. కాబట్టి అన్నీ తెలుసు అనుకుంటున్నావు, నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నావు. నీకు ఏమీ తెలియదు అనే విషయము ఏమాత్రము తెలియదు. వాస్తవం కదా? అది తెలియదు దాని వాళ్ళు ఏమంటే, ఎవరన్నీ చెప్పినా కానీ, ఇప్పుడు మనం వాస్తవం చెప్పినా కానీ నా నంబర్ అన్నమాట, అన్నీ నాకు తెలుసు కదా అనుకుంటారు. కానీ తెలియని సత్యం ఏమి అంటే, నీ శరీరంలో ఉండేటువంటి ఆత్మ నీ శరీరంలో ప్రతి చైతన్యాన్ని ఇస్తే ప్రతి కదిలికనిచ్చి నేను కదిలిస్తూ ఉంది. సరే ఆత్మ కదిలిస్తుంది కదపా, నేనేం చేయలేదు, మళ్ళీ ఏరేవని పోయి కొట్టినాను. నేను ఎందుకు కొట్టినాను? ఆత్మ కొట్టిందంటే ఆత్మ కొట్టింది. నువ్వు కొట్టినాను ఎందుకు కొట్టుకుంటున్నావు అనుకోవాలా? నువ్వు ఏమీ చేయనటువంటి వాడు నీకు కేవలం మొట్టమొదటి చెప్పినాం, సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించేదానికి మాత్రమే జీవుడు శరీరంలో ఉండేది. వాడు ఏ పని చేయలేదు. పొరపాటుగా నేను చేసినా అనుకుంటున్నాను కాబట్టి నీకు పాపము పుణ్యం వస్తూ ఉంది అర్జున అని చెప్పాడు భగవద్గీత దేవుడు. నువ్వు అటు అనుకుంటున్నావు కాబట్టి వస్తూ ఉంది. ఇప్పుడు ఈ చచ్చిపోయే దుర్యోధనుడు కానీ, దుశ్శాసనుడు కానీ, భీష్ముడు కానీ మొత్తం చచ్చిపోతారు నీ చేతిలో. చచ్చిపోయేది ఉంది ఇప్పుడు జాగ్రత్త పథకంలో. ఆ పథకం ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ముందే చూపించా జరుగుతుంది చూడని. మేము ఇంతమంది చంపితే నాకు పాపం వస్తుంది నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చంపితే నీకు వస్తుంది. నువ్వు చంపలేదు అసలు. వాళ్ళ కాలంలో చచ్చిపోయే రూల్ ఉంది, రూల్ ప్రకారం చచ్చిపోతారు. అర్థమైందా? నేను చంపుతాను నువ్వు ఎందుకు అనుకోవాలి? అది పెద్ద పొరపాటు. నువ్వు ఇంతే ఉన్నావు, నువ్వు ఏమీ చేయలేదు అని భగవద్గీతలో దేవుడు చెప్పాడు. భగవద్గీత కృష్ణుడు చెప్పినది నువ్వు ఉండే రవ్వంతే, నువ్వు ఏమీ చేయలేదు, చేపించేవాడంతా వేరేవాడు చేపిస్తున్నాడు. నీ శరీరం బొమ్మ మాదిరి ఆడుతూ ఉంది, బొమ్మను ఆడిచ్చేవాడినట్లు ఆడిచ్చేవాడు ఒకడు ఉన్నాడు. నువ్వు అది జరిగే పనిలో కష్టాన్ని సుఖాన్ని మాత్రమే నువ్వు అనుభవిస్తున్నావు, అంత తప్ప ఇంకోటి ఏమి లేదు. నేను చేస్తున్నాను అనుకోవడమే పెద్ద పొరపాటు. నేను చేస్తున్నప్పుడు వాడిని చంపినావు అనుకో, భీష్ముడు దుర్యోధనుడు చంపినావు అనుకో, అప్పుడు నేను చంపినాను అనుకుంటే నీకు పాపమే. నువ్వు చేయని పని నేనని నెత్తినేసుకున్నట్టే. ఎవడో బజార్లో ఏదో కొన్ని చేస్తే పోయిన కోర్టులో నేనే చేసినాను ఒప్పుకున్నట్టు ఉంటుంది. అంతే కదా? నేను గొప్పదాని కోసం నేను చేసిన ఆయన ఒప్పుకున్నట్టు ఉంటుంది అనవసరంగా. నువ్వు చేసినట్టే నీకే శిక్ష, అంతే కదా? అట్లా ఆ విధంగా నువ్వు తెలివి తక్కువగా తెలియనితనంతో చేయని పనిని నేను ఎత్తిన వేసుకుంటున్నావు. వాస్తవంగా శరీరంలో ఏది జరగలేదు అంటే నీ వల్ల జరగలేదు, జరుగుతూ ఉంది. వాస్తవమే, తతంగం అంతా జరుగుతూ ఉంది. ఈ తతంగాంతా జరిపించేవాడు ఎవడు? నీకు హితుడు, నీ స్నేహితుడు, నీ పొరుగువాడు, అంటే
నీ పక్కన ఉండేటువంటి వాడు అనే విషయాన్ని మర్చిపోయినావు. నీలో ఇంకోడు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయినావు. నీలో ఒకడు ఉన్నాడు, వాడే ఆత్మ, వాడే నీకు హితుడు, వాడే స్నేహితుడు. మేము అదే విషయం రాశాం దీంట్లో కూడా. ఈ పుస్తకంలో కూడా హితుడు, స్నేహితుడు, ఆ పొరుగు వాడనే విషయం అన్నీ రాశాం దీంట్లో. చిన్న పుస్తకంలో అవన్నీ ఉన్నాయి. కానీ ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏమి అంటే, ఇంతవరకు మీకు చదివిన గ్రంథాల్లో కానీ, ఇంత చెప్పినట్టు ఉపన్యాసాల్లో కానీ ఆత్మ ఒకటి ఉంది అని మేము చెప్తూ వచ్చాం. మీకు ఎంతవరకు అర్థమైందో కానీ ఇప్పుడు ఈ పుస్తకంలో మాత్రం ఆత్మను చాలా దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తుంది ఈ పుస్తకం. ఈ పుస్తకంలో విషయం ఏం చేస్తుంది, సమాచారం అంతా ఆత్మను దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తుంది. మీకు తెలియని రహస్యాలు కూడా తెలియజేస్తుంది. ఇంతవరకు నమ్మని విషయాన్ని కూడా కరెక్ట్ నమ్మేటట్టుగా తెలిసేటట్టు చేస్తుంది. ఎందుకంటే ఆత్మ ఇన్ని పనులు చేస్తూ ఉంది అని తెలియజేయడం. అర్థమైందా? ఈ రకంగా ఈ పుస్తకంలో ఉండే సారాంశాన్ని తెలుసుకుంటే మీకు ఆత్మ చాలా దగ్గరగా అర్థమవుతుంది. ఇంతవరకు తెలియని రహస్యం అంతా మీకు తెలిసిపోతుంది. కొంతమందికి తెలుసు ఆత్మ ఉందని, ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ఇక్కడ వింటున్నారు, చదువుతున్నారు. తర్వాత కొన్ని ప్రమాణాలు, ప్రత్యక్ష ప్రమాణాలు కూడా మీకు అర్థమైనాయి. కానీ ఈ ఆత్మ ఉంటుంది తెలియని వాళ్ళకు నేనే అనుకుంటున్నారు కదా, వాళ్ళు కొత్తగా విన ఈ జ్ఞానం తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా నేనే అనుకుంటుంటారు. వాళ్ళు ఈ పుస్తకం చదివితే కూడా అందులో ఏం తెలుస్తుంది, నేను కాకుండా నా శరీరాన్ని నడిపేవాడు, నిర్ణయాలు తీసుకునేవాడు, ఈ పనులన్నీ చేపించేవాడు ఒకడున్నాడు. అందుకని ఒక వ్యక్తిని నేను ఎవరిని చెడ్డవాడు అనడం లేదు, ఎవరిని మంచివాడు అనడం లేదు. ఒకటి దొంగతనం చేస్తే వాడు ఏమంటున్నావు, వాని కర్మ ప్రకారం అది జరగాల్సింది జరిగిందంటావు, కానీ వాడు చెడ్డోడని లేదు. నేను వాడిని చెడ్డోడని మనం ఎప్పుడు చెప్పలేదు. మంచోడని, మంచి పనులు చేస్తే మంచోడని ఎప్పుడు అనలేదు నేను. మంచోడని లేదు, చెడ్డోడని. ఎందుకంటే వాడు మంచోడు కాదు, చెడ్డోడు కాదు, వాడు గుడ్డోడు. వాస్తవంగా వాడు గుడ్డోడు. వాడిని మంచోడు చెడ్డోడు మనం ఎందుకనల్లా. ఎవడో చేపించేవాడు వాళ్ళతో చేపిస్తే ఆ చేపించినోని మనం మంచోడు అనల్లా, లేదా చెడ్డోడు అనల్లా. ఇప్పుడు ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కొట్టాడు అనుకోండి, లేదా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని హత్య చేశాడు అనుకోండి, అప్పుడు ఏమనాలి, ఎవరు హత్య చేశారు అంటే వీడు కునికోరని వాడు అనడంలో పెద్ద పొరపాటు ఇది. ఎందుకంటే నీకు ఈడే కనిపిస్తున్నాడు, పైకి లోపల వాడు కనిపించలేదు. జ్ఞానం ప్రకారం నువ్వు చూడడం లేదు, పై చూపుతో చూస్తున్నావు. అజ్ఞానం ప్రకారం కనిపించే వ్యక్తి కనిపిస్తున్నాడు. అతను నేనే హత్య చేశాను, నేనే కూని చేశాను అని అనుకునే పర్వాలేదు. ఎందుకు తెలియని అజ్ఞానంతో. నువ్వు తెలిసిన జ్ఞానం అయితే అతన్ని కూనికోనడంలో చాలా పొరపాటు కాదా? ఇదే విషయాన్ని భగవద్గీతలో ఏం చెప్తాడు దేవుడు, లోకముల జంపు నాతడయ్యు. లోకంలో ఉండే వాళ్ళందరినీ చంపినా కానీ వాడు హంతకుడు కాడు, హత్యా పాపం అని అంటది అన్నాడు. వాడు హంతకుడు కాడు, చంపినోడు హంతకుడు కాదంటాడు. ఇదేమి రూలు? అది జ్ఞానం రూల్ ఎట్లాంటిది. ఎందుకంటే చంపినోడు నువ్వు అనుకుంటే నువ్వే అవుతావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు కాదు, చంపినాడు ఇంకోడు ఉన్నాడు, వాడు చంపినాడు. కాబట్టి నువ్వు హంతకుడు కాదు, వాడు హంతకుడు. నీకు పాపం రాదు, అంటే వానికి వస్తుంది పాపం. వానికి తెలుసు పాపం ఎట్లా రాదో, అది కాల్చిపోయే విధానం ఉంది. కాబట్టి నీకు ఏ పాపము అంటదు. తామరాకు మీద నీరు చుక్క ఉన్నప్పటికైనా కానీ దానికి తేమ ఏ విధంగా అంటదో ఆ విధంగా నువ్వు శరీరంలో ప్రవర్తించు, నీకే పాపము అంటదు. ఇప్పుడు అంతా అదే కదా, చంపకుండా సరే వచ్చింది పిక్కురాటం. అర్జునుడు వాళ్ళు చంపితే పాపం వస్తుంది కదా, ఈయన చంపితే పాపం వస్తుంది. ఇంతమంది బంధువులు మొత్తం భూమి కోసం ఇంతమంది చంపితే ఎంత గందరగోళము. ఇదంతా చాలా పాపంగా పంచుకున్నట్టు అవుతుంది. నాకు ఈ పని వద్దంటే ఈయన ఏం చెప్పినాడు, జ్ఞానం తెలిసినాడు చంపమని చెప్తాడా చెప్పు, కూలి చేయమని చెప్తాడా? కానీ ఏం చెప్పినాడు, చంపమనే చెప్పాడు. చూడు బోధ ఎట్టుంది, ఇది భగవద్గీతలో బోధ. అంటే మనకు అర్థం చేసుకుంటే ఈ జ్ఞానం అవుతుంది, అర్థం చేసుకోకపోతే అజ్ఞానం అవుతుంది. అందుకుంటే నువ్వు అర్థం చేసుకుంటే స్తోమతను బట్టి ఉంటుంది ఇది. అక్కడ ఏమైందంటే నువ్వు ఇదే కాదు, నువ్వు పుట్టినప్పుడు ఉంటే చనిపోయేంత వరకు జీవితంలో ఎన్నో మంచి పనులు చేస్తున్నావు, ఎన్నో చెడ్డ పనులు చేస్తున్నావు. ఆ పనుల్లో పాపం వస్తూ ఉంది, పుణ్యం వస్తుంది, ఒకటి ఇంకా భయంకరమైన పాపం కూడా వస్తూ ఉంది. ఆ పాపాన్ని కానీ ఏ పాపాన్ని కానీ తప్పించుకునేటువంటి విధానం ఒకటి ఉంది అని ఆ విధానాన్ని భగవద్గీతలో చూపించాడు ఆయన. ఆ విధానం ప్రకారం యుద్ధం చెయ్యి, నీకు ఏ పాపం రాదు అని చెప్పాడు. ఆ విధానం ప్రకారం ప్రపంచం నువ్వు నడుచుకో. యుద్ధం అంటే ఆయపకూడదు, యుద్ధం ఆయనకు అవసరం. అది మనకు యుద్ధం లేదులే, మనం ప్రపంచంలో బతుకుతున్నాం. ఈ బతుకుతరంలో కూడా పాపాలు వస్తున్నాయి. కాబట్టి నువ్వు ఆ పద్ధతిని తెలిసి నువ్వు బ్రతికితే అప్పుడు ఏమవుతుంది, ఏ పాపము నేను అంటదు. ఈ పద్ధతి అంతా తెలిసినప్పుడు శరీరంలో నీ ఎవరని తెలిసిపోతుంది కదా, శరీరంలో నీ స్తోమత ఎంత అని తెలిసిపోతుంది కదా. మళ్ళీ అప్పుడు తెలిసిపోయినప్పుడు చనిపోయినప్పుడు ఎవరు చనిపోతున్నారు,
నీ శరీరం చనిపోతా ఉందా, నువ్వు చనిపోతా అన్నావా తెలిసిపోతుంది కదా. కాబట్టి నువ్వు చనిపోలేదు, నీ శరీరం చనిపోతా ఉంది. మనిషి ఒక్కటే తూరు పుడుతున్నాడు, ఒకే తూరు చనిపోతున్నాడు. అంటే చనిపోతున్నాడంటే లేకుండా పోతున్నాడు. సృష్టి ఆదిలో నువ్వు పుట్టావు, సృష్టి అంత్యములో లేకుండా పోతావు. అర్థమైందా? అంతవరకు ఉంటావు. ఇక్కడ మధ్యలో నువ్వు తప్పించుకోవాలి అంటే నువ్వు జ్ఞానం తెలుసుకో. జ్ఞానం తెలుసుకోలేదనుకోండి, మామూలు సృష్టి ఆది నుండి అంత్యం వరకు ఉంటావు. ప్రళయం నుంచి ప్రభావం నుంచి ప్రళయం వరకు ఉంటావు. మనిషి ఒకే తూరు జన్మిస్తున్నాడు. మనిషి సృష్టి ఆదిలో జన్మిస్తున్నాడు. సృష్టి ఆదిలో దేవుడు పుట్టించినాడు. అప్పుడు నువ్వు పుట్టావు, మళ్ళీ పుట్టలే. మళ్ళీ పునర్జన్మలు వస్తున్నాయి. నీ శరీరాలు మారుతున్నావు నువ్వు, అంతే తప్ప నువ్వు చనిపోలేదు. అసలుకు నీ శరీరం చనిపోతా ఉంది, నువ్వు అట్లే ఉన్నావు. అక్కడి నుంచి ఇంకో దాంట్లోకి పోతున్నావు, అక్కడ మళ్ళీ ప్రారంభం చేస్తూ ఉంది. అర్థమైందా? ఎట్లయితే పునర్జన్మం. ఇక్కడ మేమేం చేసినట్టే, మేమే స్వయంగా మా చేతితో చేసిన ఆట ఏం చేసామంటే, ఇక్కడ నుంచి సన్నగా మొదలై ఇంతవరకు పెద్దగా వచ్చి ఇది మరణంతో అంత్యమవుతుంది. మళ్ళీ పుట్టుతో మొదలై మళ్ళీ పెద్దగా పోయి మరణంతో ఈ కాలచక్రం రౌండ్ కొడుతున్నట్టే వాటిలో. ఇంతకుముందే చెప్పా రావణ బ్రహ్మ కాలంలో, రావణాసుడి కాలంలో, రావణ కాలంలో మనం కూడా ఉంటాము. అబద్ధం వాళ్ళిద్దరికి యుద్ధం జరిగిందట. ఎవరికి? రామాయణంలో రామునికి రావణ బ్రహ్మకు. వాళ్ళకి యుద్ధం జరిగినప్పుడు సైనికులుగా ఆ పక్క నువ్వు ఈ పక్క నేను ఉంటాం. అప్పుడు మనం ఇద్దరం కొట్లాడటం, కానీ జ్ఞాపకం లేదు మనకు, అంతే. జ్ఞాపకం లేదు కాబట్టి అప్పుడు ఉన్నాం, మళ్ళీ తర్వాత ఇది కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఉంటాం. ఏ పక్కన ఉంటాం మనం కూడా మధుదేవుడి కోసం అక్కడ పని చేసిద్దాం. ఇప్పుడు ఆడపుట్టి ఆడపుట్టి వెనకాల ఎప్పుడు మొన్నటి ఎప్పుడు నువ్వు 30-40 ఏళ్ళకి ఎదురు పుట్టామనుకోండి, అప్పటి నుంచి మతికుంది మనకు. ఇంతకుముందు ప్రపంచం ఉంది, మనసులో ఉన్నాం అంతా. అంటే ఏ శరీరంలో ఉన్నామో నీకు తెలియదు. ఎట్లా గ్యారంటీ మనం ఉన్నామని పుట్టుంటే పుట్టామనుకుంటే సరిపోదా అని ప్రశ్న వేయచ్చు కొంతమంది. ఎట్లా గ్యారంటీ అంటే, మళ్ళీ పుట్టిన తర్వాత జ్ఞాపకం వచ్చింది కొంతమందికి. పుట్టిన తర్వాత జ్ఞాపకం వచ్చి, ఓ నువ్వు నా పలానా ఊరు నా సొంత ఊరు, పలానా వ్యక్తి నాకు భర్తగా ఉండేవాడు, పలానా వాళ్ళు నాకు కొడుకులుగా ఉండేవాళ్ళు అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. చిన్న వయసులోనే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకే చెప్పడం జరిగింది. చెప్తే ఇది వాస్తవమా కాదని పరిశోధకులు పోయి పరిశీలన చేస్తే అది వాస్తవమే, అన్నీ సత్యాలే అయినాయి. అంటే వెనకటి జన్మ జ్ఞాపకం వీళ్ళకి వచ్చింది కాబట్టి వెనకటి జన్మలో వీళ్ళు ఉన్నారు అనేది తెలిసింది. ఒక్క జన్మలోనే ఉన్నావు అనే విషయం నీకు కొంత తెలియబడింది కాబట్టి, అంటే వెనకటి జన్మలు అందరికీ ఉన్నాయనే విషయం మనకు అందరికీ స్పష్టంగా నిరూపణకు వస్తూ ఉంది. ఒక జన్మేనా నీకు వెనకటి జన్మ అంటే, అంతకుముందు కూడా కంటిన్యూగా పోతే లాస్ట్కి ఆడిపోతాను, సృష్టి ఆది లేకపోతావు. సృష్టి ఆది నుంచి ఉన్నావు. సబ్బులు లేని కాలంలో కూడా మొన్నేసి స్నానం చేసుకునేవు, మొన్న దిక్కుని, అంతే కదా. అంతే, ఆకులు దిక్కుని స్నానం చేసినావు. ఇప్పుడు సబ్బులు ఉండే కాలంలో లైబాయ్ సబ్బుతో స్నానం చేస్తున్నావు, అంతే. ఇక తేడా అది శరీరానికి. అంటే కాలమారి ఇప్పుడు అంతే. 50 ఏళ్ళకి ఒకటే సబ్బు, లైబాయ్ సబ్బు తప్ప ఇంకోటి లేదు. లైబాయ్ సబ్బు. ఇప్పుడు లక్ష సబ్బు కాడు ఉంటే రకరకాల సబ్బులు వచ్చినాయి. ఇప్పుడు ఒకటే అగ్గిపెట్టు, సులేమానికి అగ్గిపెట్టు మేము చూసినంతటం, ఇంకా లేవు అగ్గిపెట్టలు. ఇప్పుడు చాలా వచ్చినాయి. ఆ రకంగా అయితే కాల మార్పుల్లో ఎన్నో మార్పులు వచ్చినా కానీ నువ్వు మాత్రం ఉన్నావు అనే విషయం నీకు స్పష్టంగా నిరూపణకు వచ్చింది. ఎట్లా? వెనకటి జ్ఞాపకాలు వచ్చింది దానివల్ల. అందుకే పునర్జన్మ రహస్యం అని దీంట్లో రాశారు. పునర్జన్మ అంటే పోయిన జన్మ జ్ఞాపకాలు ఎవరెవరికి వచ్చాయి, అవి ఎట్లా వాస్తవాలైనాయి, ఎట్లా పరిశీలనకు వచ్చాయి అనే విషయం కూడా మనకి ఈ పుస్తకంలో తెలియబడింది. కల్పనా చావ్లా అనేటువంటి ఒక స్త్రీ, అంటే ఒక ఆడామె, అంటే మన పంజాబ్ స్టేటు, అది పంజాబ్లో పుట్టి అమెరికాలో పెరిగింది, అమెరికాలో చదువుకుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం ఉంటుంది, నాసా అని. ఆ సంస్థలో పనిచేసింది, పెద్ద హోదాలో ఉన్నది కాబట్టి ఆమె కూడా ఒకరోజు నాసా కేంద్రం అంటే పైన ఆకాశంలో పరిశోధన చేసేదానికి, అంతరిక్షంలో పరిశోధన చేసేదానికోసము ఆమె కూడా సెలెక్ట్ అయింది. విదేశస్తులంతా కొన్ని దేశాలైనటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు, అంటే పెద్ద పెద్ద హోదాలో ఉన్నటువంటి ఇంజనీర్లు, పెద్ద పెద్ద ఇంజనీర్లు వీళ్ళంతా పరిశోధన చేసేదానికి సెలెక్ట్ అయినారు. ఓ 14-15 మంది అంతా సెలెక్ట్ అయ్యి దాంట్లో ఈమె కూడా అవుతుంది.
ఈమె కూడా పోయింది అనమాట అంతరిక్షంలోకి, పెద్ద నౌకలో, అంతరిక్ష నౌకలో, పెద్ద రాకెట్లో పోయిన తర్వాత ఓ నెల రోజులు అక్కడ ఉండి పరిశోధనలు చేసి వాళ్ళ తిరుగు ప్రయాణం వస్తున్నారు. తిరుగు ప్రయాణం వచ్చేటప్పుడు భూమికి 16 నిమిషాలలో చేరుతుంది, భూమికి వచ్చి దిగుతుంది ఆ నౌక అనేటప్పుడు అది మధ్యలో పేలిపోయింది. అంటే భూమి వాతావరణంలోకి వస్తూనే కాలిపోయింది, అది భస్మీకరణం అయిపోయింది, బూడిదైపోయింది. వాళ్ళు ఎట్లా అంటే ముక్కలు అంటే చిన్న ధూళి రేణువులు మాదిరి అయిపోయినారు. ధూళి రేణువులు అనేది పొగ మాదిరి కలిసిపోయింది ఆకాశంలో. అంటే అంత పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది, వాళ్ళు చనిపోయినారు మొత్తం టోటల్గా పోయిన వాళ్ళంతా. కానీ ఆ బుద్ధి ఆకాశంలో ఇక్కడికి 40 మైళ్ళు దూరం అంటే 70 కిలోమీటర్ల దూరంలోనే, అది భూమికి 70 కిలోమీటర్ల దూరంలో అది పేలిపోయింది. అంటే ఎందుకు అట్లా పేలిపోయింది అని వీళ్ళు ఆలోచన చేస్తే వీళ్ళు మళ్ళీ దాన్ని పరిశోధన చేస్తే దాని కింద అమర్చిన అంటే చుట్టూ ఆ ర్యాకెట్కి అమర్చిన ప్లేట్లు ఉంటాయంట. ఆ వాతావరణంలోకి వచ్చినప్పుడు రాపిడికి వేడికి అంటుకోకుండా ఉండేదానికి ఆ ప్లేట్లు హీట్ కాకుండా ప్లేట్లు పెట్టింటే ఆ ప్లేట్ ఊడిపోయిన దానివల్ల అది బ్లాస్ట్ అయిపోయింది, అంటే పేలిపోయింది, హీట్ అయిపోయి వాతావరణంలోకి వస్తే కాలిపోయింది అని వీళ్ళు రాయడం కూడా జరిగింది. ఇది 10 సంవత్సరాల క్రితం జరిగింది. ఇది 2003లో అట్లా జరిగింది అనుకుంటా విషయం. అది 10 సంవత్సరాల క్రితం పోయినది పేపర్లో చూసాము, వచ్చేది చూసాం, పేలిపోయింది చూసాము, తర్వాత వీళ్ళు స్టేట్మెంట్ చేయడం కూడా చూసాం. ఇట్లా ప్లేట్ ఊడిపోయిన దానివల్ల చనిపోయింది అని చెప్పడం కూడా చూసాం. ఇప్పుడు ఆమె వల్ల వెంటనే 10 రోజులకే ఇంకో చోట పుట్టింది. 10 రోజులకే ఇదే పంజాబ్ స్టేట్లో పుట్టి 3 సంవత్సరాలకే మాటలు వచ్చాయి. 3 సంవత్సరాలకే చెప్పేసింది, నేను పలానా కల్పన చావ్లాను అంతరిక్ష పరిశోధనలో పాల్గొని అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఈ రకంగా అది యాక్సిడెంట్ అయిపోయింది, ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదంలో చనిపోయాను నేను అని చెప్పింది. అంటే మొత్తం అడ్రస్ అంతా. అప్పుడు విదేశస్తులు విలేకరులు కూడా జర్నలిస్ట్ అంతా పెద్ద పెద్ద వచ్చినారనమాట విషయం తెలుసుకునేందుకు. ఎందుకంటే నాసా కేంద్రం నుంచి పోయిన వాళ్ళు కదా వాళ్ళంతా వచ్చి ప్రశ్నలు వేస్తే అన్నిటికీ జవాబు చెప్పింది. ఆ రోజు యాక్సిడెంట్ ఎట్లా చనిపోయినానంటే పెద్ద మనసు కోలానికి ఢీకొలింది అని చెప్పేసింది ఆమె. మనం ఇంతకుముందు దయాలు యథార్థ పుస్తకం రాసాం, ఎన్నో గోళాలు ఉన్నాయి మనకు తెలియకుండా అని. మంచుగోళము వాతావరణంలో ఉందంట, పెద్ద మంచుగోళం. ఎవరో ఇంతవరకు మంచుగోళం ఉందని ఎవరు చెప్పలేదు. ఆ రోజు కూడా ప్లేట్ కుట్టు పెట్టి చచ్చిపోయిందని చెప్పారు కదా, వాళ్ళు యాక్సిడెంట్ అయినా చెప్పినారు, కానీ మంచుగోళాన్ని గుద్దుకునేది చెప్పలేదు. కానీ అవి చెప్పింది ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు మేము మంచుగోళానికి మా ర్యాకెట్ గుద్దుకున్నారు, పేలిపోయిందని చెప్పేసింది. అంటే ఈ రకంగా వెనకటి జన్మ జ్ఞాపకాలు చెప్పిన దానివల్ల, అది నిరూపణకు వచ్చిన దానివల్ల మనం ఏమనుకుంటున్నాము అంటే ఇప్పుడు మనకు వెనకటి జన్మలు ఉన్నాయి, మనం ఇంతకుముందు ఉండేవాళ్ళము, మనకు తెలియదు, జ్ఞాపకం లేదు కాబట్టి మనకు తెలియదు అని చెప్తున్నాం. కృష్ణుడు ఏం చెప్పాడు, చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి, నీకు తెలియదు అంతే. అర్థమైందా? ఆ వెనకటి జన్మ కూడా ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? ఇన్ని పనులు నిధిలో చెప్పిస్తున్నాడే వాడు వెనకటి జన్మ ఉండేది నేను తెలియపరిచేదానికోసం జ్ఞాపకం తెప్పిస్తున్నాడు తప్ప ఇంకోటి ఏం కాదు. అతను తెప్పించేటి తెలుస్తూ ఉంది. ఈ రకంగా వెనకటి జన్మ జ్ఞాపకాలు మనకు వచ్చే దానివల్ల మనకు వెనకటి జన్మలు ఉన్నాయని తెలియడంతో ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఓహో నేను ఫలానా జన్మలో ఈ జన్మలో ఈ వ్యక్తినైతే ఇంకో జన్మలో ఏ వ్యక్తిగా ఉన్నాను అని మనం ఖయాలు పెట్టుకునేది, ధ్యాస పెట్టుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు కొంత మనం వెనుతిరిగి చూసుకుంటే నీ ఆత్మను గురించి తెలుసుకోగలుగుతావు. దాన్నే ఆత్మను అధ్యయనం చేసినప్పుడే దాన్ని ఆధ్యాత్మికము అంటాం. ఆధ్యాత్మికం అంటే ఏమిటి? నీ ఆత్మను నువ్వు తెలుసుకోవడమే ఆధ్యాత్మికం, ఇంకోటి ఏం కాదు. బుక్ చదువుకొని నామం పెట్టుకుంటే ఆధ్యాత్మికం కాదు. గుడికి పోయి 4 టెంకాయలు కొట్టినా, లేదా 10 గుళ్ళకి పోయి 1 టెంకాయ కొట్టి వచ్చినా కానీ ఆధ్యాత్మికం కాదు. గుడికి 1 టెంకాయ కొట్టించినా ఆధ్యాత్మికం కాదు. నీ ఆత్మను నువ్వు తెలుసుకోవడమే ఆధ్యాత్మికం అవుతుంది. వెనకటి జన్మలో పలానా వ్యక్తిగా ఉన్నప్పుడు మరి ఈ జన్మలో ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాను, ఈ ప్రవర్తనకు కారణం ఏమి అని ఆలోచన చేయాల్సి పని వస్తుంది. అర్థమైందా? ఈ రకంగా వెనకటి జన్మ జ్ఞాపకాలు వచ్చే వెనకటి జన్మలో నువ్వు ఉన్నావని గుర్తు చేసేదానికోసము అనేకమైనటువంటి చిహ్నాలు మనలో ఉన్నాయి. జ్ఞాపకాలు వస్తే తెలుస్తుంది, లేకపోతే మిగతా విషయాలు తెలియడం లేదు. పుట్టుమచ్చలు ఎక్కడి నుంచి వస్తాయి? వెనక జన్మ కనెక్షన్తోనే వస్తున్నాయి పుట్టుమచ్చలు. ఒకరికి పెద్ద పుట్టుమచ్చ వచ్చింది కడుపుకు. ఎందుకు వచ్చిందంటే తుపాకీతో కాల్చింటే ఇక్కడ రంధ్రం పడింది పోయిన జనంలో, వాడు చనిపోయినాడు. మళ్ళీ ఈ జనంలో పుట్టింటే కరెక్ట్ అక్కడే పెద్ద మచ్చ వచ్చింది. చూపెట్టుంది. మళ్ళీ వాడు జ్ఞాపకం వచ్చి చెప్తే వాడు పోయిన జనంలో తుపాకీతో కాల్చబడి చనిపోయినాడు, ఎక్కడైతే రంధ్రం పడి చనిపోయినాడో అక్కడనే పుట్టుమచ్చ వచ్చింది. పుట్టుమచ్చ కూడా దానికి సంబంధించింది అని తెలిసిపోయింది.
ఈ రకంగా ఈ పుస్తకంలో అటువంటి రహస్యాలు మీకు తెలియబడతాయి. అంటే వెనకటి జన్మలో కూడా ఉన్నాం మనము అని తెలియడమే కాకుండా, వెనకటి జన్మల్లోనే కాకుండా అంతకుముందు జన్మల్లో కూడా మనం ఏ పుణ్యం చేస్తున్నామో రకరకాలుగా ఉన్నాం మనం అన్నమాట. ఒక పెద్ద ధనికుడు ఇప్పుడు లాస్ట్కు బీదలు ఇంటే పుట్టాడు. ఇప్పుడు కల్పనా చావ్లా పుట్టినది ఎక్కడ? దినాము కూలీ పని చేసుకునే వాళ్ళంటే పుట్టింది. కల్పనా చావ్లా అంటే అప్పుడు బాగానే అవుతుంది ఆమె. అంత పెద్ద పరిశోధకురాలంటే అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగి చదువుకుంది అంటే పెద్ద ఇదే కదా. కానీ అటువంటి ఆమె ఈరోజు ఎక్కడ పుట్టింది? పంజాబ్ స్టేట్లో ప్రతిరోజు దినకూలి చేసుకునేటువంటి వ్యక్తి ఇంట్లో పుట్టింది. అంటే ఏముంటుంది అంటే షావుకారి బీదోనిగా పుట్టొచ్చు, బీదోడు షావుకారిగా పుట్టొచ్చు. అర్థమైందా? ఇప్పుడు నేను విశ్వ హిందూ పరిషత్తు, మేము హిందువులము, సాయిబులు మాకు సరిపోరు, క్రిస్టియన్స్ సరిపోరు అనేవాడు పోయిన జనంలో క్రిస్టియన్స్లో ఉంటూ పుట్టి ఇప్పుడు హిందువులో పుట్టాడు. ఇంతకుముందు వచ్చే పోయిన జనంలో ఒక క్రిస్టియన్, ఈ జనంలో హిందువులని క్రిస్టియన్స్ కొట్టాలని చూస్తాడు. చూడు వ్యతిరేకులు. ఇంతకుముందు ఈడేవాడు వీడు క్రిస్టియన్ అనమాట. అంటే హిందూగా ఇప్పుడు ఉండేవాడు క్రిస్టియన్గా ఉన్నాడు, లేకపోతే ముస్లింగా ఉన్నాడు. ముస్లింగా ఉన్నాడు హిందూగా పుట్టాడు, హిందూగా ఉన్నాడు ముస్లిం పుట్టాడు, క్రైస్తవుడు ముస్లిం ఉండేటవాడు, ముస్లిండు క్రైస్తవుడు ఉండేటవాడు, క్రైస్తవుడు హిందువులో పుట్టాడు. అన్ని విషయాలు మనకు భర్తీగా తెలిసిపోయినాయి. అంటే హిందువులు అయితే జన్మలు ఉన్నాయంటారు, క్రైస్తవులు జన్మలు లేవంటారు, ఒకే జన్మ అంటారు, ముస్లింలు కూడా పునర్జన్మలు లేవంటారు. లెబనాన్ దేశం అనేటువంటి ముస్లిం దేశమే. ఆ ముస్లిం దేశంలోనే చనిపోయిన వాళ్ళు మళ్ళీ అదే ముస్లిం దేశంలోనే పక్క ఊర్లోనే పుట్టి పక్క ఊరు నాదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ప్రత్యక్ష సత్యం కాబట్టి అక్కడ కూడా ప్రత్యక్ష ప్రమాణంగా ముస్లింలు కూడా మళ్ళీ పునర్జన్మకు వచ్చారని తెలిసిపోతుంది. ముస్లిం దేశంలోనే ముస్లింలే చనిపోయి ఇంకో చోటు పుట్టి మళ్ళీ వాళ్ళ జ్ఞాపకాలు వచ్చి చెప్పించాడు దేవుడు. అంటే ప్రతి మనిషి అయినాక ఎవడైనా కానీ నడి మీద వచ్చినాక నడి మీద పెట్టుకున్నావు నువ్వు ఏది మతం, అంతే కదా. పుట్టిన తర్వాత వచ్చింది మతం, పుట్టకముందు లేదు నీకు. దేవుడు ముద్ర కొట్టించేవాడు పలానా మతస్థుని పుట్టలేదు, నువ్వు మధ్యలో వచ్చి నేను పలానా మతస్థుని అనుకుంటున్నావు, అది తప్పు. కాబట్టి ఏ మతస్థుడుగా ఉన్నాడైనా ఏ మతస్థుని దగ్గర ఇంట్లో అయినా పుట్టచ్చు, ఎవరిగానే పుట్టచ్చు అనే నిరూపణ దీంట్లో చాలా చూపించాము. ఈ పుస్తకం చదువుకుంటే మీకు అన్ని విషయాలు బాగా అర్థమవుతాయి. ఇంకా ముఖ్యంగా ఏమంటే పోయిన జనంలో నేను వాళ్ళని అడుక్కున్నానుగా ఉంటే అని తెలిస్తే ఇప్పుడు ధనికలుగా ఉన్న వాళ్ళు మనం ఎంత బాధపడతాము అంటే బాధపడడం కాకుండా అప్పుడు లేని సిరి ఇప్పుడు వచ్చింది, మనం ఎందుకు ఇంత ఉలుకు అనేది వస్తుంది మనకు. అంటే మనం తగ్గి నడుచుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అర్థమైందా? లేదు పెద్ద దుర్మార్గుడుగా ఉన్నాడు, సన్మార్గుడుగా పుట్టింటే అప్పుడు నేను ఎంత దుర్మార్గం ఉన్నానా అని అనుకోవడం జరుగుతుంది. ఇవన్నిటి ఉండేటువంటి రహస్యం మనకు తెలిస్తే, జన్మల యొక్క రహస్యం మనకు తెలిస్తే మన జీవితాన్ని సక్రమంగా నడుపుకొని దేవుని ఊపిపోయేదానికి ప్రయాణించేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఆధ్యాత్మికం అనేది మనకు తెలుస్తుంది. జీవితంలో ఆధ్యాత్మికం తెలుసుకోగలిగితే, దైవత్వాన్ని తెలుసుకోగలిగితే ఈ కర్మలు లేకుండా పోతాయి, పాప పుణ్యాలను వచ్చేటి మనకు. నువ్వు చేసే పనులు ఎట్లా చేయొద్దని చెప్పలేదు. నువ్వు దొంగతనం చేస్తావు, నా వృత్తి అది అంటావు, నీ వృత్తి అదే కానిలే చెయ్యి, నేను వద్దని చెప్పలేదు. నువ్వు దొంగ అని చెప్పలేదు, నీ చెడ్డ పని అని చెప్పలేదు. నువ్వు దొంగతనమే చెయ్యి, పర్వాలేదు. కానీ దొంగతనం ఎట్లా చేస్తున్నావు, ఎవరు చేపిస్తున్నారు శరీరంలో, నువ్వే చేస్తున్నావా లేదా నీ శరీరంలో ఎవరు చేపిస్తున్నారా, మొత్తం శరీరం ఉండేది తెలుసుకో. నేను చెప్పినది మూడు రహస్యమే తెలుసుకో ఉంటాడు. ఇది బయట ఏమన్నా ఎత్తుకోవడం అని చెప్పలే, అంతే కదా. పెద్ద ఏదైనా కనిపెట్టమని చెప్పలే. ఇటుంటే రాష్ట్రపతి జాయినే, ఈ జాయింట్లో ఉండేది తెలుసుకో. ఇంకా లెక్కేసుకుంటే 3 వద్దు, జాయింట్ వద్దు, బెత్తడే. ఈ బెత్తడిలో ఉండేది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయి, అంతే కదా. ఆ రకంగా మీకేం చెప్తున్నావు అంటే ఈ బయట దృష్టి ఇడిచిపెట్టి లోపల దృష్టిని కలుగజేసుకొని నువ్వు ఎవరో అని తెలుసుకోగలిగితే, అంటే ఈ జన్మ ఎక్కడి నుంచి వచ్చినాము, ఈ జన్మలోకి ఎక్కడి నుంచి వచ్చాము, ఈ జన్మ అయిపోయిన తర్వాత ఎక్కడికి పోతాము అని తెలుసుకోగలిగితే మళ్ళీ పుట్టేది ఉంది. ఇంతకుముందు చచ్చిపోయి ఒకసాట మళ్ళీ పుట్టి వచ్చినాము, అర్థమేదా. ఈ రకంగా మనం పుట్టి వస్తున్నాం కాబట్టి ఒకే జన్మ శాశ్వతం కాదు, మనకు ఎన్నో జన్మలు ఉన్నాయి. ఈ జన్మలంత కారణము పాపపుణ్యాలు, మనం చేసుకునే పాపపుణ్యాలే. ఈ పాపపుణ్యాలు ఎంతకైనా దారి తీయచ్చు. ఈ పాపపుణ్యాలు అనుభవించడానికి కోసమే మనం పుట్టాము. ఈ సంపాదించుకోవడం ఎందుకు, దాన్ని అనుభవించడం ఎందుకు, నేను తిప్పలపడడం ఎందుకు? దాన్ని మనం దూరం చేసేస్తే ఏమవుతుంది? చేసుకునే శక్తి ఉంది, జ్ఞానంతో దూరం అయిపోతాయి. మళ్ళీ ఈ కర్మలన్నీ ఎట్లా పోతాయి చేసుకునేవి తెలియకముందు చేసుకున్నాము అని అంటే
ఏం చెప్పినాడు దేవుడు భగవద్గీతలో, యథైదాంశ సమిర్దోగ్ని భస్మసాత్ కురుతి అర్జున అంటాడు. ఏ విధంగా అగ్నిలో కట్టెలు కాలిపోతాయో ఆ విధంగా నీ కర్మ అనే పాపపుణ్య అనే కట్టెలు జ్ఞానమనే అగ్నిలో కాలిపోతాయి. కాబట్టి నువ్వు జ్ఞానమనే అగ్నిని సంపాదించుకో అని చెప్పాడు. అర్థమైందా? ఆ అగ్ని సంపాదించుకుంటే యజ్ఞం చేయొచ్చు, కట్టెలేసి. ఏ కట్టెలు? పాపపుణ్యాన్ని కట్టెలేసి ఆ యజ్ఞం చేయ పర్వాలే. దాన్ని ఏమంటాం? జ్ఞానయజ్ఞము అంటాం. మనిషి రెండే యజ్ఞాలు చేయొచ్చు, కానీ ఒక యజ్ఞం చేస్తున్నాడు, డైలీ చేస్తున్నాడు ఒక యజ్ఞం. మామూలుగా ఇది కడుపు యజ్ఞగుండం అయితే, ఇది జఠరాగ్ని అయితే, ఈ ద్రవ్యాలను వేస్తున్నాం. ఈ ద్రవ్యయజ్ఞం ఏంది? ఏది దినాన్ని ఒక రోజుకు 3 తులు చేస్తున్నాడు ద్రవ్యయజ్ఞం. ఓపుకుంటే 4 తులు, ఓపుకుంటే 5-6 తులు కూడా చేస్తున్నారు కొంతమంది. టైం లేకపోతే 2 తులు 3 తులు చేసేవాళ్ళు ఉన్నారు. ఏది ద్రవ్యయజ్ఞం. జ్ఞానయజ్ఞం మాత్రం ఇక్కడ జరుగుతుంది. అంటే జ్ఞానంతో ఈ కర్మలు కాల్చుకునేది. కానీ ఈ యజ్ఞం ఎవరు చేయడం లేదు. మరి దేవుడేం చెప్పాడు? ఈ యజ్ఞం చేసుకో, కర్మలను స్టాక్ ఉండడా, అవన్నీ కాలిపోతాయి. కాలిపోతే అనుభవించే పనే ఉండదు కదా. నువ్వు నా మాదిరి ఉండవచ్చు. నాకు నెప్చుకుంటా అని చెప్తాను కదా, నీకు అటుకు నెప్చుకుంటాయి. నాకు బుద్ధి పుట్టినప్పుడు పుడతా నేను, నాకన్నీ జ్ఞాపకం ఉంటాయి. నీకు అట్లాగా నీ అస్వతంత్రుడివి, స్వతంత్రం లేదు నీకు. అంటే మళ్ళీ నీకు జన్మలు ఉన్నాయి, నాకు జన్మలు ఉన్నాయి, నాకంటే నువ్వేం గొప్ప అనుకోవద్దు. నాకు అవసరం వచ్చినప్పుడు పుడతా నేను అని చెప్పినా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని. ఎప్పుడైతే అవసరమైందో, ఎప్పుడైతే ధర్మాలు అధర్మాలుగా మారిపోయినాయో అప్పుడు నేను పుడతాను. నాకు అంతవరకు అవసరం లేదు. అప్పుడు నా అవసరం కొద్దీ నేను పుడతా. నీ అవసరం కొద్దీ కాదు, అవసరం లేకుండా పుట్టాలి, అవసరం ఉండే పుట్టాల్సింది. ఈడ్చిడ్చి కొడతాను. ఆ జన్మలో ఈ జన్మలో ఇంకో జన్మలో ఇది కంటిన్యూ అనేది. కాబట్టి దీన్ని తప్పించుకునే దానికోసరకు నువ్వేం చేయాలి? జ్ఞానం తెలుసుకోమని చెప్తున్నాడు. సరే, ఇంతటితో మనం సాధిస్తాము.